సంపంగి సంపంగి. మా రాకుమార్తెపై నేను ఏడుస్తుంటే గాడిదలా అలా అరుస్తావే? ఇక అరవల్లే. రాకుమార్తెల్ని వెతుక్కుంటూ నా మిత్రుడు వెళ్ళాడు, ఆయన్ని వెతుక్కుంటూ నే వెళ్తున్నాను. వెళ్ళిరా. వెళ్ళమంటావా? ఉండమంటావా అనుకున్నానే. నీ ఉండి ఎవ్వని ఉద్ధరించనక్కర్లేదు, వెళ్ళిరా. వెళ్ళమంటావా? వెళ్ళిరా. వెళ్ళమంటావా? వెళ్ళిరా. నాకెందుకో భయంగా ఉంది. ఆ మాయావి మనందరినీ ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ మాంత్రికుని బారి నుండి ఎలాగైనా తప్పించుకునే మార్గం వెతకాలి. తప్పించుకునేందుకు అవకాశం కూడా లేకుండా చేసేసాడే. అక్క, మనల్ని అందరినీ చంపేస్తాడా? చంపేవాడైతే ఎప్పుడో చంపేవాడు, కానీ ఏదో దురుద్దేశం ఉంది. గుర్తించావు, బాగా గుర్తించావు సుందరి. మాయావి, మమ్మల్ని అందరినీ ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఒక మహత్తర శక్తి సాధించడానికి. అది మీకే తెలుస్తుంది. జాగ్రత్త, దగ్గరకు వచ్చావా? కసిరి కొట్టినంత మాత్రాన బెదిరిపోతాననుకున్నారా? సుందరి, నీ అందచందాలు నన్ను మైమర్పిస్తుంది. కానీ నా ధ్యేయమే వేరు సుందరి. నీకు కాలం మూడింది. మనోహర్ మహావీరుడు వెతుక్కుంటూ వచ్చి నిన్ను తప్పక హతమారుస్తాడు. వస్తాడా? కల్లా ఈ రక్షాబంధాలని దాటి ఎలా రాగలడు? కలగంటుందా ఆ పిల్ల? ఈ కాలకంటుని బారి నుండి నువ్వు నీ మనోహరుడు ఎలా తప్పించుకుంటారో చూస్తాను. మనోహరుడు ఎవరైతేని అందమైన ఆడపిల్లవు నువ్వు, అందుకున్న మగాడి నేను. అంత మగాడివే? వారే వా, పడితే నీలాంటి పోట్ల గిత్తనే పట్టాలి. నువ్వా? ఆడబోయిన తీర్థం ఎదురైంది. నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. నీ జన్మంతా ఇదే పనే? ఈనాటితో నీ ఆయువు సరి.
ఎవరు నీ పాలిటి యముణ్ణి నిన్నిక్కడే పాపేస్తాను. అయ్యా ఆగయ్యా ఆగయ్యా అయ్యా ఏమైందమ్మా? అయ్యా ఏమైందమ్మా? అయ్యా ఏం జరిగిందమ్మా? ఒక దుర్మార్గుడు నన్ను బలవంతం చేయబోతుంటే మీరే రక్షించారయ్యా. ఎవడు వాడు? ఎక్కడున్నాడు? ఎప్పుడో పారిపోయాడు. ఒక అబలను బలవంతం చెయ్యబోతున్నందుకు తగిన గుణపాఠం నేర్పాను. అమ్మా అమ్మా, నేను ఈ గూడెం దొరను. నా పేరు సింగన్. తమరు? అలకాపురి ధర్మప్రభులు, విజయసింహుల వారి కుమారులం. నాయన, తొందరపడ్డాం, నన్ను క్షమించండి. పర్వాలేదు. విధి బలీయమై ఇప్పటికి 20 సంవత్సరాల క్రితం తేనె కోసం ఒకనాడు అడవికి వెళ్ళాను. చెట్టెక్కాను, పట్టుజారి కింద ఊబిలో పడ్డాను. నన్ను రక్షించమని ఎన్నో కేకలు పెట్టాను, కానీ ఎవ్వరూ రాలేదు. నాకు అంతిమ ఘడియలు సమీపిస్తుంది. ఇంతలో వేటకొచ్చిన మీ నాన్నగారు నన్ను ఊబిలోంచి బయటికి తీసి నా ప్రాణం కాపాడారు. ఈనాడు మీరు మా అమ్మాయి శీలాన్ని రక్షించారు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేదు. అది మానవ ధర్మం సింగన్న. సాటి మానవుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే చూస్తూ ఎలా వెళ్ళగలం? రాకుమార్, మీరు మా గూడానికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఇప్పుడు కాదు, అత్యవసర పని మీద వెడుతున్నాను. తిరుగు ప్రయాణంలో వస్తాను. తమ చిత్తం. అవసరమైతే తమతో కొంతమందిని తీసుకెళ్ళండి. అక్కరలేదు, వస్తాను. వస్తున్నాడు. నిన్నంతం చేసే వీరాధి వీరుడు మనోహర్ వస్తున్నాడు. మనోహర్! ఓం భం భం భట్! దయచేయండి, మీకోసం ఎదురు చూస్తున్నా. మంజరి, ఒక శుభవార్త చెప్పనా? ఏదో శుభవార్త అన్నారు, చెప్పరా? మనోహరిక ఈ ప్రపంచంలోనే లేడు. అధఃపాతాళానికి అనగదొక్కేశాను. భయం భయం లేదు గజసింహం గారు. నేనన్నానుగా, నన్ను గట్టిగా కబలించుకోండి. తులసిమూలం గారు ఆరిపోయామంటారు. అదే 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 పావునట్లో ఉన్న కప్పరుపులా ఉంది. సరిగ్గా పొలిచారు.
పాము తప్పించుకున్నది కప్ప దాన్ని వెంటాడుతోంది. అయ్యో బాబోయ్, పదండి 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 పదండి. ఏం పిల్లోయ్, ఏనుగులు పట్టే గోతులో ఎలక పిల్లలా కొట్టుకుంటున్నా, ఏమైందేమిటి? ఏం చేయను, లోన పడ్డాను. ఆడపిల్లని అంత జాలేస్తే పైకి లాగరాదు చూద్దాం. ఇదిగో పిల్లోయ్, నేను చాలా ముఖ్యమైన పని మీద వెళుతున్నాను, తిరిగి వచ్చేప్పుడు పైకి లాగుతాలే. భలే మగాడులే, బయటికి లాగే బలం లేక ఆ వంక చెప్తున్నావు. ఎట్టట నీ కంటికి నేను అంత దద్దమలా కనిపిస్తున్నానా? తీస్తావా లేదా? ఉండు. దీన్ని పట్టుకుని పైకి రా. అమ్మా అయ్యో, నన్ను విడిపోయిన చంపేసి అమ్మా. అమ్మా రాయ్, ఇదేం పని? ఏమిటి ఇదేం పని? నన్ను నువ్వు లోనకి లాగి పడేసి పైగా ఇదేం పని అని నన్ను అడుగుతున్నావా? ఏం లాగానా? చేతగాని పనికి కూరుకున్నది నువ్వు. పెద్ద మగాళ్ళలాగా నువ్వే పట్టుకోకపోతే ఆ కొన్న అక్కడ ఏ చెట్టుకైనా కట్టకపోయావా? వాళ్ళు ఎవరుకో ఉపకారం చేద్దామని పోతే అపకారం జరిగిందని నేను ఎడుతుంటే పైగా నన్నే తిడుతున్నావా? నేను నీతో మాట్లాడను. మాట్లాడకపోతే పోయా. ఇంత అందగాడికి ఇంత పెద్ద గాయమే. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? సూర్య చంద్రుల రశ్మి సోకని అందాల పాతాళ బిలల్లో. నీ పేరు? నా పేరు సులాఫా. చావు బ్రతుకులలో ఉన్న నిన్ను బ్రతికించుకున్నాను. నేటికి నా కోరిక తీర్చే నీటుగాడు కనిపించేడని మురిసిపోతున్నాను. ఆటపాటలతో నిన్ను రంజింపచేస్తాను. రా రాజా. వీల్లేదు. మా వంశానికి వచ్చిన అపవాదును బాపుకోటానికి నా తల్లిదండ్రుల ప్రాణాలను పణంగా పెట్టి కార్యార్థిని విడుకున్నాను. మార్గమధ్యంలో జరిగిన అవాంతరం నుంచి తప్పించి నాకు ప్రాణభిక్ష పెట్టావు. అందుకు నా కృతజ్ఞత. నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపి పుణ్యం కట్టుకో. నా కోరిక తీర్చి నువ్వు పుణ్యం కట్టుకో. అసంభవం. ఈ జులాఫా బాహుబంధాలు తప్పించుకుని ఎక్కడికి వెళ్ళగలవు? దుర్భేద్యమైన నా మందిరంలో ప్రవేశించిన ఏ ప్రాణి బయట ప్రపంచం చూడడం కల్లా. ఈ అందాన్ని అందుకుంటావు, ఇక్కడే అంతరించిపోతావు. ఆలోచించుకో. దుర్భేద్యమైన నా మందిరంలో ప్రవేశించిన ఏ ప్రాణి బయట ప్రపంచం చూడడం కల్లా.